ఓట్ల వెరిఫికేషన్ పారదర్శకంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ మీద ఉందని పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా వేజెంట్లలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి బిఎల్ఏ అప్రమత్తంగా ఉండి ఓట్ల వెరిఫికేషన్ పారదర్శకంగా జరిగేలా చూడాలని అంబటి మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు శాస్త్రీయంగా జరుగుతున్నాయా లేదా అన్న దానిపై ప్రతి బిఎల్ఏ అప్రమత్తంగా ఉండాలన్నారు గుంటూరు పార్లమెంటరీ పరిశీలకులు పోతిన మహేష్. స్థానిక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర అఘాయిత్యాలని ఎప్పటికప్పుడు ప్రశ్నించడం, అభివృద్ధి కార్యక్రమాల్లో నియోజకవర్గం ఎలా కుంటుపడిందో ప్రజలకు వివరించుతూ ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తిరిగి తీసుకునేదానికి ఉద్యమాలు చేయడం అనేది రెండవ కార్యక్రమం. 3 పార్టీని డిజిటలైజేషన్, క్యాడర్ని స్ట్రెంగ్తన్ చేయడం, స్పెషల్ రివిజన్ లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు వాటిని పటిష్టం చేయడం ద్వారా ఈ 3 కార్యక్రమాలని సమాన ప్రతిపత్తిలో నియోజకవర్గంలో ముందుకు తీసుకువెళ్ళే పద్ధతి మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో 2024 ఎన్నికల ఫలితాల మీద ఎవరు మాట్లాడినా కూడా కూటమి ప్రభుత్వం చాలా మౌనంగా ఉంది. సెకనికి 6-7 ఓట్లు ఏ విధంగా నమోదయ్యాయని పరకాల ప్రభాకర్ గారు అనేక కార్యక్రమాల్లో ప్రశ్నిస్తూ ఉన్నా ఇంతవరకు కూటమి ప్రభుత్వం దాని మీద కూడా స్పందన లేదంటే ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల మీద చాలామంది ప్రజలకి మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాల మీద కూడా ఈ రోజున పొన్నూరు నియోజకవర్గంలో మా బూత్ లెవెల్ ఏజెంట్లకి అవగాహన కల్పిస్తూ మరొకసారి అట్లాంటి పొరపాటు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన విధంగా మేము ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అవగాహన కల్పిస్తాం.